మిడిమిడి జ్ఞానం మింగేసే వైద్యం అంట. హనుమకొండకు చెందిన ఒక వ్యక్తి బరువు తగ్గాలని సామాజిక మాధ్యమాల్లో వచ్చే చిట్కాలను పాటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన అతిగా కొబ్బరి నూనె ఆహారంలో వాడి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కొబ్బరి నూనెతోటి వండుకున్నాడంట వంటని. హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది లక్షలు ఖర్చు పెట్టి బతుకు జీవుడా అంటూ ప్రాణాలతో బయటపడ్డాడు. అధిక రక్తపోటు పూర్తిగా నయం కావాలంటే ఉప్పు కారం పూర్తిగా మారేయాలని ఇన్స్టాలో రీల్లో ఒక మహిళా ఇన్ఫ్లుయెన్సర్ చెప్పిన సూచనలు హైదరాబాద్ దిల్సునార్కు చెందిన గృహిణి పాటించారు. శరీరంలో సోడియం స్థాయిలు తక్కువై తీవ్ర అనారోగ్యానికి గురైందట. ఇంకెట్లు చూడు కథ. వైద్యం అనేక సంభావ్యతలపై ఆధారపడి ఉంటుంది. వచ్చిన వ్యాధి, శరీర స్వభావం, అప్పటికే ఉన్న సమస్యలు, మానసిక స్థితిగతులు, చేస్తున్న పని, ఇలా చాలా చూడాల్సి ఉంటుంది. నిపుణులైన వైద్యులు అన్ని అంశాలను బేరీజు వేసి సూత్రీకరణ చేశాకే మందులు ఇస్తారు. కానీ ఇప్పుడు చాలా విచిత్రమైన పరిస్థితులు వచ్చేసాయి. వాస్తవమే ఇది. మన శరీరం ఎంతో అమూల్యం. ఎవరో చెప్పారనో, ఎక్కడో చదివామనో, ఎక్కడో విన్నామనో దానిపై ప్రయోగాలు చేసుకుందామా? డాక్టర్లను ఎవరు సంప్రదిస్తలేరు. డాక్టర్లు అంతా సోషల్ మీడియాలోనే ఉన్నారు ఇప్పుడు. నిజంగా ఇక వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే నిజం అని వాళ్ళు చెప్పినవన్నీ రాసుకొని అవి పాటిస్తున్నారు. ఇక మనోడు కొబ్బరి నూనెతో వంట వేసుకొని తిని జర్ర అయితే బచాయించండు, లేకపోతే సస్తుండే జర్ర అయితే. ఇంకో ఏంటంటే ఉప్పు కారం పూర్తిగా మానేయాలని ఇన్స్టాలో ఒక ఆమె చెప్పిందంటే పూర్తిగా మానేస్తే మొత్తం సోడియం స్థాయిలో అడ్డగోలుగా పడిపోయినాయంట. గట్లుంది పరిస్థితి.